కాకరకాయ ఉల్లి కారము. కాకరకాయలని కడిగి ఇలాగా పైనంతా పొట్టు తీసి పెట్టుకున్నాను. దీనికి సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచి వీటి వాటర్ తీసాను. ఈ పొట్టుని ఇలా ఉంచాను. వీటి తాలింపులో వేసుకోవాలి. ఉల్లిపాయ 2, టమాటా 1 చిన్నది, పచ్చిమిరపకాయలు, ధనియా పత్తా. పెనం పెట్టాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఈ కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని మసాలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, కొంచెం ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. కలిపి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక తర్వాత కాకరకాయ పొట్టు వేసింది మనం వేసి ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ పొట్టు వేసి ఇలా ఫ్రై అయ్యాయి ఉల్లిపాయలు మూడిములు. ఇప్పుడు తగినంత సాల్టు, కొంచెం పసుపు, గరం మసాలా, కొంచెం కారం, లైట్ ఆమ్చూర్ పౌడరు కొంచెం వేసుకుంటున్నానండి. వేస్తే బాగుంటుంది. మామిడికాయ ఎండి పోయిన మామిడికాయ పౌడర్ ఇది వేస్తే బాగుంటుంది. మంచిగా ఇది 5 నిమిషాలు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు మనము ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని మసాలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని తింటే బాగుంటుంది. నేను ఎక్కువ ఆయిల్ వేసేసి కాకరకాయలు ఫ్రై చేయలేదు. 2 టేబుల్ స్పూన్లేనండి. ఇది ఇలా కాకరకాయ ఉల్లి కారం రెడీ.